హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు సంబంధించిన మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన కొత్త రేషన్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ యొక్క వీడియోలో చివరి వరకు నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయవద్దు. అలాగే మీకు సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డుతో వివరాలు అనేది రాకపోయినట్లయితే ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. తప్పనిసరిగా వీడియోను మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. చివరి వరకు చూడండి. మేరా రేషన్ 2.0కి సంబంధించిన కొత్త రేషన్ కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇక వీడియోలో గనుక వెళ్ళినట్లయితే మనకు కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మనకు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తూ ఉంటారు. ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గనుక చూసుకున్నట్లయితే 1,50,00,000 మందికి పైగా ఈ యొక్క రేషన్ కార్డులు అనేది ఉన్నట్లయితే ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 80,00,000 లేదా 90,00,000 వరకు ఈ యొక్క ఉచిత రేషన్ అంటే రేషన్ కార్డులు అనేది కేంద్ర ప్రభుత్వం రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తుంది. మిగిలిన 60,00,000 మందికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకులు మనకైతే అందజేస్తుంది. ఇందులో మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మేరా రేషన్ అంటే ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించిన రేషన్ కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఇందులో మీకు సంబంధించి ఆధార్ నంబర్ అనేది సెర్చ్ చేసే సమయంలో మీ యొక్క ఆధార్ నంబర్ అనేది నాట్ ఫౌండ్ గనుక వచ్చినట్లయితే ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన PMGKAY అంటే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి సంబంధించిన కార్డులో మీ యొక్క పేరు అనేది లేదని దాని యొక్క ఉద్దేశం. అలా లేకపోయినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించిన ఆధార్ నంబర్లతో ఒకసారి అయితే చెక్ చేయండి. ఏదో ఒక ఆధార్ నంబర్ తో ఖచ్చితంగా లింక్ అనేది అయితే అయి ఉంటుంది. ఒకవేళ అలా గనుక లేకపోయినట్లయితే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ సరుకులు మీకైతే పంపిణీ చేస్తున్నట్టు దాని యొక్క ఉద్దేశం. ఇందులో రేషన్ కార్డుకి సంబంధించిన లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది లేకపోయినట్లయితే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క రేషన్ కార్డు అయితే క్యాన్సిల్ అయితే కాదు. మనకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో మీ యొక్క పేరు అనేది ఉన్నట్లయితే మాత్రం ఈ యొక్క కార్డు మీకైతే డౌన్లోడ్ అనేది అవుతుంది. ఓసారి అయితే మీరైతే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోమంటుంది. ఈ యొక్క యాప్ అనేది మీరు ఇన్‌స్టాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మేరా రేషన్ 2.0కి సంబంధించి మనకు వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఓపెన్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ అలో మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి సంబంధించి ఈ యొక్క లోగో అయితే వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించి ఏ భాష కావాలనుకున్నట్లయితే ఆ భాష సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే వన్ నేషన్ వన్ రేషన్ కి సంబంధించి ఈ విధంగా అయితే మనకైతే రావడం జరుగుతుంది. మన యొక్క కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించిన వివరాలు అనేది మార్చుకోవచ్చు. అలాగే మనకు సంబంధించి రేషన్ సరుకులు ఎక్కడైతే తీసుకోవాలో ఆ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మేరా రేషన్ కి సంబంధించిన స్క్రీన్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులో బెనిఫిషియరీ యూజర్ నేమ్ కి సంబంధించి అలాగే డిపార్ట్మెంటల్ యూజర్ అనేది ఉంది. ఇక్కడ బెనిఫిషియరీ యూజర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు సంబంధించి ఆధార్ నంబర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఆధార్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ విధంగా ఓటీపీ అనేది నాకైతే సెండ్ అయితే కావడం జరిగింది. సెండ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకు వెరిఫికేషన్ పాస్వర్డ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ అనేది చేసి వెరిఫై మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఓటీపీ అనేది సక్సెస్ అనేది అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎంపిన్ అనేది మనకైతే ఎంటర్ చేసుకోమంటుంది. అంటే ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా 4 డిజిట్లు మీరు గుర్తుపెట్టుకునే విధంగా నంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క 4 డిజిట్ల నంబర్ అనేది నేను ఒకసారి అయితే ఎంటర్ చేశాను. మరలా రీ ఎంటర్ అనేది ఎంటర్ చేశాను. ఒకవేళ ఈ యొక్క పిన్ అనేది మార్చుకోవాలనుకున్నట్లయితే మెనూలోకి వెళ్ళి చేంజ్ ఎంపిన్ మీద క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. ఇక్కడ ఈ యొక్క యాప్ కి సంబంధించిన సెట్టింగ్స్ అనేది ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క యాప్ కి సంబంధించిన ఇంటర్ఫేస్ అంటే ఈ విధంగా మనకైతే వస్తుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మా యొక్క రేషన్ కార్డుకి సంబంధించి అంటే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకానికి సంబంధించిన కార్డు యొక్క డీటెయిల్స్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ వేరే కలర్ లో ఉంది. మనకైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇక్కడ నాకు అన్నోన్ అయితే రావడం జరిగింది. బేసిక్ గా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన లోగో అనేది వచ్చి ఏపీ కార్పొరేషన్ కి సంబంధించిన ఫుడ్ కార్పొరేషన్ కి సంబంధించి మనకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు సంబంధించిన స్కీమ్ యొక్క పేరు మనకి యొక్క ఫోన్ నంబర్ కూడా ఇక్కడైతే అప్డేట్ అయితే కాలేదు. అప్డేట్ కూడా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్రస్ అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చింది. నాకు సంబంధించిన రేషన్ కార్డు నంబరు ఎక్కడ రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మేరా రేషన్ అలాగే మేరా అధికారిని విధంగా మనకు హిందీలో అయితే రావడం జరిగింది. దీనికి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కుటుంబంలో టోటల్ గా నాకు నలుగురు సభ్యులు అయితే ఉన్నారు కాబట్టి నలుగురు సభ్యులకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా మనకైతే వస్తుంది. ఓసారి అయితే చెక్ చేయండి. ఈ యొక్క కార్డు మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క కార్డు అనేది మీ యొక్క మొబైల్ ఫోన్ లో సేవ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి నాకు టోటల్ గా ఈ యొక్క కుటుంబంలో నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురికి సంబంధించిన మొబైల్ నంబర్లు అప్డేట్ అయితే చేసుకోమంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి ఒక్కొక్క నంబర్ మీరైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అందరికీ ఒకే నంబర్ అవసరం అయితే లేదు.
ఇక్కడ మనకు ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే చెక్ చేయండి. ఇక్కడ మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ టోటల్ 4 మెంబర్స్ మీద ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ 3 మెంబర్స్ ఉన్నట్లయితే టోటల్ కేవైసీ పెండింగ్ 4 అనేది ఉంది. అంటే నలుగురికి ఇంకా కేవైసీ కాలేదని దీని యొక్క ఉద్దేశం. ఇక్కడ చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు ఎవరైతే దీనికి సంబంధించిన ఆధార్ నంబర్ తో లాగిన్ అనేది అయ్యారో వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ మిగతా ఆప్షన్ లో ఏవి మనకైతే చూపించలేదు. అదే మిగతా వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆధార్ కేవైసీ చూసుకున్నట్లయితే నాట్ వెరిఫైడ్ అనేది ఉంది. అలాగే మిగిలిన వారికి సంబంధించి కూడా ఇంకా ఆధార్ నంబర్ వెరిఫై కాలేదని అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క ఆధార్ వెరిఫై మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ ఆధార్ కేవైసీ ఈజ్ పెండింగ్, ప్లీజ్ విజిట్ యువర్ నియరెస్ట్ ఎఫ్ఎస్ఎస్. అంటే ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ కి సంబంధించి, అంటే మనకి ఏదైతే రేషన్ సరుకులు తీసుకుంటామో అక్కడికి వెళ్ళి మన ఆధార్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెప్పి ఆధార్ కేవైసీ చేసుకోమని ఇక్కడ మెసేజ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మరో కుటుంబ సభ్యులకు సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను అప్డేట్ అనేది చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఏదైతే ఎడిట్ బటన్ ఉందో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే వుడ్ యూ లైక్ టు అప్డేట్ ఫ్యామిలీ మెంబర్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు మనం అయితే అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, పర్సనల్ డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది ఇక్కడైతే చేసుకోవచ్చు. ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే. అలాగే మరొక వ్యక్తికి సంబంధించి క్లిక్ చేస్తున్నాను. వారికి సంబంధించి కూడా ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత పెళ్లి అనేది అయిందా లేకపోతే వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ కూడా అప్డేట్ అనేది చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసి చివరకు వచ్చినట్లయితే ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అప్డేట్ అయితే అయిపోతాయి. ఇప్పుడు మెయిన్ గా నాకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఈ యొక్క రేషన్ కార్డుకి లింక్ అనేది అయితే కాలేదు. నలుగురు కుటుంబ సభ్యులకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది లింక్ అనేది కాలేదు కాబట్టి పెండింగ్ మొబైల్ నంబర్ ఉంది కదా, ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఎనేబుల్ యువర్ అప్డేట్ యువర్ మొబైల్ నంబర్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోమంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒకరికి సంబంధించిన మొబైల్ నంబర్ ఇక్కడ యాడ్ అనేది చేసి సబ్మిట్ చేస్తున్నాను. చూసారు కదా, ఓటీపీ అనేది వెళ్ళింది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించిన ఈ యొక్క ఫోన్ నంబర్ అయితే లింక్ అనేది అయిపోయింది కాబట్టి ఇక్కడ డిజేబిలిటీలోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇద్దరికి అలాగే చేశాను, అలాగే ముగ్గురికి అలాగే చేశాను. ఇప్పుడు టోటల్ గా నలుగురికి ఈ యొక్క మొబైల్ నంబర్ లింక్ అనేది చేసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డు మీరున్న ప్రాంతంలో కాకుండా వేరొక ప్రాంతానికి కనుక ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. రేషన్ కార్డ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మనం ప్రస్తుతం ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నామో అలాగే ఎక్కడికి కార్డు అనేది మార్చుకుంటున్నామో దానికి సంబంధించి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ అనేది చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మన రేషన్ కార్డు అక్కడికైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. అలాగే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన కొత్త కార్డు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క PHH కార్డు కూడా మీరైతే డౌన్లోడ్ అనేది అయితే చేసుకోండి. ఇది ప్రస్తుతానికి నాకు ఇక్కడ పైన అప్డేట్ అయితే కాలేదు, అన్నోన్ అనేది వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మనకు టోటల్ గా గ్రీన్ కలర్ లో వచ్చి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన లోగో అనేది వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడైతే మనకైతే రావడం జరుగుతుంది. ఒకసారి ఖచ్చితంగా అయితే చెక్ చేయండి. ఇక్కడ మరలా చెప్తున్నాను, ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ తో లాగిన్ అనేది అయ్యేటప్పుడు మీ యొక్క ఆధార్ నంబర్ కనుక చూపించకపోయినట్లయితే మీరైతే టెన్షన్ పడొద్దు. మీ యొక్క లిస్ట్ లో, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది అయితే లేదా, అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే మేరా రేషన్ లో భాగంగా మనకు ఉచితంగా సరుకులు అనేది అందజేస్తుందో ఆ యొక్క లిస్ట్ లో మీ యొక్క పేరు మనకైతే లేదని దాని యొక్క ఉద్దేశం. మనకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా రేషన్ సరుకులు అయితే అందజేస్తుంది. మనకు ఏపీ ప్రభుత్వం ద్వారా రేషన్ కార్డు అయితే రావడం జరుగుతుంది. మనకు కేంద్ర ప్రభుత్వం కేవలం 80 నుంచి 90 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డులకు లబ్ధిదారులకు రేషన్ సరుకులు అయితే అందజేస్తుంది. మిగిలిన 50 లక్షల రేషన్ కార్డులు ఏపీ ప్రభుత్వం మాత్రమే మనకు రేషన్ సరుకులు అయితే అందజేస్తుంది. ఇది అయితే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు మీ యొక్క కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించిన ఆధార్ నంబర్ల ద్వారా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.